అందరికీ నమస్తే భాయ్. ఇప్పుడే అందిన వార్త, దుబాయ్ని షేక్ చేస్తున్నారు ఈ ఎవరు ఇరాన్ వాళ్ళు. ఇప్పుడే డ్రోన్లతోటి భీకరణ పోరు జరుగుతుంది అక్కడ. ఎట్లా అంటే ఇప్పుడే జస్ట్ ఇరాన్లో దుబాయ్పై డ్రోన్లతోటి హైపర్సోనిక్ మిసైల్తో కొట్టడం జరుగుతుంది. మన ఎయిర్ ఇండియా కూడా ఈరోజు ఫ్లైట్ను ఆపడం జరిగింది. ఇంకోటి దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా మూసివేయడం జరిగింది. భీకర పోరు జరుగుతున్నది. ఎందుకంటే ఇలాంటి భీకరం ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇట్లాంటి భీకర పోరు ఇరాన్ తోటి, ఇజ్రాయిల్, మళ్ళీ గల్ఫ్ దేశాలు చాలా భీకరంగా పోర్లు ఉన్నాయి. మన అదృష్టం మంచిగా ఉంది కాబట్టి మనం ఇండియాలో ఉన్నాం. మన అదృష్టం మంచిగా ఉంది కాబట్టి ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మన సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి మన లాంటి వాళ్ళు ఇంకా ఇండియాలో చాలా గట్టిగా ఉన్నాం. వాళ్ళు లేకపోతే మనకు కూడా అమెరికా కింద మీద ఉక్కిరి బిక్కిరి చేస్తుండే. ఏపీజే అబ్దుల్ కలాము, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు మనకు అనుభవం శాంక్షన్ చేసారు కాబట్టి ఈరోజు మనం ఇంత గట్టిగా ఉండడానికి కారణం మన పాత శాస్త్రవేత్తలు ఏపీజే అబ్దుల్ కలాం గారు, మరియు ఇంకోటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇంకోటి చాచా నెహ్రూ గారు. వాళ్ళందరూ సపోర్ట్ తోటి మన ఇండియా ఇన్ని అణుబాంబులు మన ఇంత గట్టిగా కారణం మన ఇండియా ఉండడానికి కారణం గదే మన ఏపీజే అబ్దుల్ కలాం, మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇలాంటి ఇంత భీకర పోరు అమెరికాను ఇజ్రాయెల్ని తొక్కడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఇరాన్ అంత పని చేస్తుంది, చాలా గట్టిగా చేస్తుంది. అందుకే మన ఇండియాలో కొంచెం గ్యాస్ ఎల్పిజి కొరత పడి ఉన్నది. అది కూడా ఇప్పుడు మన ఏమంటారు హార్మోజ్ హార్మోజ్ ఇరాన్ని బంద్ చేసిరు. బంద్ చేయగానే మనకు జర ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఏం కాదులేండి, అది ఇలాగ రేపు ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా అన్నాడు, మాకు గవర్నమెంట్ సంబంధం లేదు, ఇండియన్ ప్రజలు ఎక్కడ సపోర్ట్ ఉన్నారు, ఫుల్ సపోర్ట్ మాకు ఇరాన్కి ఉన్నదని, ఎక్కువ శాతం సపోర్టు మన ఇరాన్కి ఉందని ఇండియన్ ప్రజలు అని ఆయన విదేశాంగ మంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు. కాకపోతే మనకేంటంటే కొంచెం ఎల్పిజి ధర ఫరక్ పడుతుంది. కాకపోతే ఇంకా 2 రోజుల తర్వాత అది కూడా ఫ్రీగా అయిపోతుంటుంది. జై హింద్. ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. జై హింద్, జోహార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోయిన్ వ్లాగ్స్. జై హింద్.